వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఒకటో తారీఖు వచ్చింది అంటే శాలరీ వస్తుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఒకనొక టైంలో ఐటీ ఎంప్లాయీస్ అందరూ. కానీ ఇప్పుడు ఒకటో తారీఖు వస్తుందంటే అమ్మో! ఒకటో తారీఖా అనేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీలో వర్క్ చేస్తామా చేయమా అంటే లే ఆఫ్ ఏమన్నా వస్తుందా అనేటువంటి భయంతో చాలామంది ఉన్నారు. అందరికీ తెలిసిందే ఏప్రిల్ 1న ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్‌ని ఎంప్లాయీస్‌ని ఒరాకిల్ కంపెనీ తీసేసింది. లే ఆఫ్ చేసింది. మరి ఇంత హ్యూజ్‌గా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానికి మనం ఆలోచించుకున్నట్లయితే ఏఐని రీప్లేస్ చేస్తున్నారనేటువంటి వార్త మనకు సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం శ్రీధర్ మెరుగు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో, అంటే ఈ సిట్యుయేషన్‌లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. అవును. అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళీ కలవాల్సొస్తుంది. యెస్. అంటే ఒరాకిల్ కంపెనీకి ఎదురెళ్ళింది ఫర్ ద ఫస్ట్ టైమ్. యూ ఆర్ ద ఫస్ట్ వన్. యెస్ మేడం. ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ఒరాకిల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో, పీఎంఓలో, లేబర్ కమిషనర్ సెంట్రల్, లేబర్ కమిషనర్ తెలంగాణ. సో, ఓవరాల్‌గా ఒరాకిల్ కంపెనీకి ఎదురెళ్ళింది ఎవరు అనంటే వినిపించేది శ్రీధర్ మెరుగు అని అవును మేడం. వినిపిస్తది. మీకు తోడు ఇప్పుడు ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్ ఉన్నారు. అవును. మీలానే సడెన్‌గా అంటే ముందు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారా జనరల్‌గా? అంటే ఔట్ సైడ్ మాకు తెలీదు కాబట్టి వి ఆర్ నాన్ ఐటీ కాబట్టి ఇలా లే ఆఫ్ జరుగుతుందనే న్యూస్ సర్క్యులేట్ అవుతది అసలు ఆఫీస్‌లో. యాక్ ఆర్ ఎల్స్ లేదు అంటే నైటే ఒక ఫార్మాట్‌ని రెడీ చేసుకొని ఎవరెవరికైతే సెండ్ చేయాలో హెచ్ఆర్ వాళ్ళందరికీ సెండ్ చేస్తారా ఈ లే ఆఫ్‌ది మెయిల్? లేదు మేడం. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరుగుద్ది. ఎందుకంటే ఇంతకుముందు నేను వస్తూ ఒక ఆర్టికల్ చూసాను. ఎవరో ఫ్రెండ్ పంపిస్తే నన్ను ఏమన్నారంటే ఒరాకిల్‌లో రాఘవ్ చెద్దా. ఇప్పుడు రాఘవ్ చెద్దా గారు పార్లమెంట్‌లో అన్ని అవినీతికి వ్యతిరేకంగా వాటికి వీటికి మాట్లాడుతున్నారు. హ్మ్. ఒరాకిల్‌లో రాఘవ్ చెద్దా అని జీ న్యూస్ నిన్న ప్రచురించింది. హ్మ్. అంటే ఏంటంటే ఎట్లా ఉంటుంది మేడం అంటే ఇక్కడ ఒరాకిల్‌లో హెచ్ఆర్ వ్యవస్థ ఏ కంపెనీలో హెచ్ఆర్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీళ్ళకి అన్నీ తెలుసు మేడం. ఒక 6 మంత్స్ నుంచే ఈ ప్లాన్ జరుగుతా ఉంటది. 6 మంత్స్ 6 నుంచి. మంత్స్ నుంచి కానీ ఎట్లా బయటికి తెలీదు. బయటికి తెలియదు. ఎంత సీక్రెట్‌గా ఉంటుందంటే ఎందుకంటే ఇప్పుడు తెలిసింది మేడం. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మేము ఎప్పుడైతే లే ఆఫ్ కావడ్డామో మా మేనేజర్ ఒకతనికి రివీల్ చేశాడు. శ్రీధర్ ఎక్కడుంటాడు? వాళ్ళ ఇంట్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు? హ్మ్. ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? అంటే ఒక 6 మంత్స్ నుంచి ఈ ఈ కాన్సెప్ట్ ఈ ఏమనుకంటే గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతది. జరుగుతుంది మేడం. ఎవరెవరు గ్రౌండ్ వర్క్ తీసేస్తే ఎలా జరుగుతుంది. ఉంటారని. ఎవరెవరు అంటే అట్లేంటి మేడం ఇంకోటేంటంటే ఎవరైతే ఇప్పుడు నేను 16 గంటల పనికి వ్యతిరేకంగానే వాయిస్ రైజ్ చేసినాను. కాబట్టి అది ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ టార్గెట్ పెడతారు. ఓకే. ఎందుకంటే మేడం నిన్న ఒక మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక క్యాన్సర్ ఉద్యోగి, క్యాన్సర్ పేషెంట్ హ్మ్. 20 ఇయర్స్ నుంచి ఒరాకిల్‌లో పనిచేస్తున్నాడు. 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ నుంచి మేడం. ఎందుకంటే ఒరాకిల్ నిజంగా చెప్పాలంటే అందులో ఉండేవాళ్ళు కూడా చాలా లాంగ్ టర్మ్ ఉంటారు మేడం. ఈ టైమ్స్‌లో మనం లే ఆఫ్ చూస్తున్నాం గానీ, నేను చాలా మందిని చూసాను. అందులో రిటైర్ అయిన వాళ్ళు చాలా మందిని చూసాను. రిటైర్ అయిన వాళ్ళు. ఆ! రిటైర్ ఇప్పుడు నేను అంత ఛాన్స్ అంత ఇవ్వరేమో. ఛాన్స్ ఉంటది. ఇప్పుడు లేపిన వాళ్ళందరూ కూడా రిటైర్డ్ 6 దగ్గర మంత్స్ అయ్యిందేనంటే గ్రేట్ అనుకుంటా. గ్రేట్ ఒరాకిల్ అనుకుంటా. కంపెనీలో. ఎందుకంటే మేడం ఇదంతా ప్రీ ప్లాన్‌గా ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ ఏంటంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ బేస్ కాదు మేడం. ఐ యామ్ ఎన్ ఏఐ ఎక్స్‌పర్ట్. నా పర్ఫార్మెన్స్ చూస్తే అందరికన్నా టాప్‌లో నేనుంటా. కానీ ఎందుకంటే నేను వాయిస్ రైజ్ చేస్తున్నా. నేను 16 గంటలు పని చేయను. 8 గంటలు దాటి పని చేయను. వీకెండ్స్ పని చేయను. నాకు 2 డేస్ ఆఫ్ ఇచ్చినప్పుడు నా రైట్ నేను అట్లాంటి వాళ్ళందరిని తీసేస్తారు మేడం వాళ్ళు ఫస్టు. హ్మ్. వీళ్ళేంటంటే ఫస్ట్ ఒక ఛాన్స్ ఏంటంటే మేనేజర్‌కి ఇస్తారు. ఎవరు మీ ఒక నలుగురు పేర్లు పంపమని. ఓకే. ఆహా! నలుగురు పేర్లు పంపమంటారు ఫస్టు. పంపంటే ఏందంటే టాప్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఈవినింగ్ కాల్స్ ఉంటాయి వీళ్ళకు. నలుగురు పేర్లు పంపమని చెప్తారు ఫస్ట్. పంపడం అంటే ఓకే. అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు? నాకెవడో ఎదురు తిరుగుతున్నాడు. హ్మ్. ఓకే. నాకెదురు తిరిగాడు శ్రీధర్ మెరుగు ఫస్ట్ పర్సన్. ఓకే. వీడి పేరు ఫస్ట్ నంబర్ 1. ఓకే. నాకెవడు సోపేస్తాడు? ఎవడో వెంకటరెడ్డి, మల్రెడ్డి సోపేస్తాడు. ఓకే. వీని పేరు పక్కకు పడేయి. ఆనికేం రాకున్నా పక్కకు పడేయి. ఇలా జరుగుతుంది మేడం. అంటే ఇప్పుడు టాలెంట్ అవసరం టాలెంట్ లేదు మేడం. లేదు. మంచి మంచి ఎక్స్‌పర్ట్స్ నిన్న బయటకొచ్చారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది మేడం. ఒక 30, 40 మెంబర్స్ నాకు ఫోన్ చేశారు. నా హ్మ్. నా పాత మిత్రులు. ఎందుకంటే ఒరాకిల్ ఇండియాలో నేను మొన్న పీటీఐకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. చెప్పాను నేను. అసలు హ్మ్. ఒరాకిల్‌లో లే ఆఫ్ జరుగుతుంది. ఎంత సివియరెన్స్ ప్యాకేజ్ వస్తుంది. అసలు ఎలా చేస్తారని కూడా పీటీఐకి చెప్తే నిన్న 54 న్యూస్ అవుట్‌లెట్స్‌లో నా ఇష్యూ 16 గంటలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు మెరుగు శ్రీధర్ అనేవాడిని సెప్టెంబర్‌లో తొలగించాడని 54 పేపర్‌లో పబ్లిష్ చేశారు మేడం. నిన్న. హ్మ్. నిన్న నా బర్త్‌డే. నేను షాక్ అయ్యాను యాక్చువల్‌గా. నా బర్త్‌డే కూడా జరుపుకోలేదు. ఓహ్! అంటే ఎట్లా వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఉంటది మేడం. మేడం యాక్చువల్‌గా ఎవరు తప్పించుకోలేరు. ఎవడైతే ఎంత ఫేవర్‌గా ఇచ్చినా ఈరోజు అతనిది కాకపోవచ్చు కానీ, రేపు మాత్రం ఆయన పేరు కూడా వస్తది. ఎవరి పేర్లైనా. అంటే దానికొక పద్ధతి ఏమి లేదు. ఇప్పుడు నేను ఎవరైతే 16 గంటలు పనిచేస్తున్నానని వారిపైన కంప్లెయింట్ ఇచ్చినానో వాళ్ళందరూ సేఫ్‌గా ఉన్నారు. ఎవరైతే హ్మ్. చాలామంది వర్క్ చేయని వా వర్క్ చేసేవాళ్ళు తొలగించబడ్డారు మేడం. అవును.
టాలెంట్ ఉన్న వాళ్ళే తీసేస్తున్నారు అవును. బేసిక్‌గా. అవును. ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉందని ఏదో ఒక మాట అవును. చెప్పేసని. నేను అందుకే మేడం సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. ద ఒరాకిల్ ఫైల్స్, లైక్ హ్మ్. కాశ్మీర్ ఫైల్స్, తాష్కెంట్ ఫైల్స్, ఇలాగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. నిజంగా ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందంటే దగ్గర దగ్గర 7-8 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు. హ్మ్. లింక్డ్ఇన్‌లో, ఫేస్‌బుక్‌లో. దాన్ని బట్టే నాకు నిన్న పీటీఐ రిపోర్టరు, ఐఎన్‌సి 42 రిపోర్టరు, బీబీసీ రిపోర్టర్ కూడా నాకు కాల్ చేశాడు. ఈవెన్ ఇట్ కేమ్ ఇన్ బీబీసీ ఆల్సో ఓకే. యెస్టర్‌డే. హ్మ్. హ్మ్. అంటే నా ఉద్యమం అనేది నిజంగా ఒరాకిల్ పైన మేడం. ఎందుకంటే 16 గంటలు అకారణంగా పని చేయించుకొని నన్ను సంవత్సరాలు నేను ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేశానో నన్ను తీసేశారు. నిన్న జరిగిన వాటిలో కూడా మేడం చాలామంది మంచి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు తీసేశారు. హ్మ్. వీళ్ళకందరికి తెలుసు మేడం. ఇంకొకటేంటంటే ఇది ఈ తొలగింపులనేది, లే ఆఫ్స్ అనేది ఈ రోజుతోని ఆగలేదు. మళ్ళీ తొందరలో 15 రోజుల్లో మళ్ళీ ఉన్నాయి. యాక్చువల్‌గా ఒక టీమ్‌కి 6 మెంబర్స్‌ని టార్గెట్ పెట్టారు మేడం. హుహు. అంటే టీమ్‌కి 6 మెంబర్స్ పేరివ్వాలి మీరు. టీమ్‌కి 6 6. మెంబర్స్ ఎందుకంటే తీసేయాలి. 20% ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ ఈజ్ యెస్టర్‌డే ఔట్ మేడం. ఆల్మోస్ట్ మీకేంటంటే 1,62,000 మంది ఉద్యోగులున్నారు ఒరాకిల్‌లో. అంటే ఐ మీన్ వరల్డ్ వైడ్. హ్మ్. ఎక్కువ నేను ఇంపాక్ట్ అయింది ఇండియా, మెక్సికో. అండ్ ఓకే. యూఎస్‌లో కూడా కొంతమంది ఇంపాక్ట్ అయ్యారు. కానీ ఎక్కువ మాత్రం ఇండియన్ అండ్ మెక్సికోస్ ఇంపాక్ట్ అయ్యారు. అంటే ఇలా లెస్ పీపుల్ మోర్ వర్క్ అనే దానికి సంబంధించి ఈ ఫార్ములాలో మోర్ ప్రాఫిట్ ఎలా వస్తది? మేడం యాక్చువల్‌గా చాలామంది ఏమనుకుంటే ఏఐ అనుకుంటున్నారు, అదనుకుంటున్నారు, ఇదనుకుంటున్నారు. అసలు నిజంగా ఒరాకిల్‌కు $100 బిలియన్ అప్పుంది మేడం. బార్క్లేస్ ఐ మీన్ క్రెడిట్ రిపోర్ట్ ఇస్తుంది బార్క్లేస్. మన సిబిఎల్ రిపోర్ట్ లాగా హ్మ్. హ్మ్. బార్క్లేస్ రిపోర్ట్ వచ్చి ఒరాకిల్‌కు చాలా దరిద్రంగా ఉంది. హ్మ్. ఇంక వాళ్ళేం జేయాలి? ఖర్చులు తగ్గించుకోవాలంటే ఎంప్లాయీస్‌ని తీసేయాలి. ఇర్రెస్పెక్టివ్ మేడం యాక్చువల్‌గా. ఎప్పుడైతే లారీ ఎల్సన్ సీఈఓగా తీసేసి మైక్ అండ్ క్లే వచ్చారో, ఆ రోజు నుంచి గూడా కంపెనీ పతనం స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే నిజంగా లారీ ఎల్సన్ ఉన్నప్పుడు అసలు లే ఆఫ్స్ లేవు మేడం. చాలా సంవత్సరాలు నేను 14 ఏళ్ళు పనిచేశాను. హ్మ్. 20 హ్మ్. ఇయర్స్ నుంచి గూడా ఎప్పుడు లే ఆఫ్స్ లేవు ఒరాకిల్‌లో. చాలా మంది గూడా రిటైర్డ్ అయిన వ్యక్తులు నా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఓకే. ఏందంటే ఇప్పుడేంటంటే వర్క్ ఫోర్స్‌ని తగ్గించాలి. తగ్గించి ఏందంటే ఓపెన్ ఏఐని రీసెంట్‌గా వాళ్ళు ఓపెన్ ఏఐతోని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవును. ఓపెన్ ఏఐ, హ్మ్. ఎన్‌విడియాతోని గూడా. వాటిలో పెట్టుబడి పెట్టాలి. డేటా సెంటర్స్‌లో పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఏందంటే నిన్న ఎప్పుడైతే ఒరాకిల్ ఉద్యోగులు సంస్థలు తొలగించినారో అందరిని, ఒరాకిల్ షేర్ అమాంతంగా పైకి లేసింది. హ్మ్. ఎందుకంటే ఇంకా కంపెనీ ప్రాఫిట్స్‌లోకెళ్ళిపోయినట్టే గదా! అది మెయిన్ రీజన్ మేడం. చాలా మందికేంటంటే ఇది ఏఐ నిజంగా చెప్పాలంటే అన్ని కంపెనీస్‌లో ఏఐ జరుగుతుంది మేడం. ఇన్ఫోసిస్‌లో జరుగుతుంది, గూగుల్‌లో జరుగుతుంది, ఇంకో కంపెనీలో జరుగుతుంది. మరి అక్కడెందుకు అన్ని తొలగింపులు లేవు? హ్మ్. బార్క్లేస్ ఇచ్చిన రిపోర్ట్, క్రెడిట్ రిపోర్ట్ ఆఫ్ ఒరాకిల్ ఈస్ వర్స్ట్ అండ్ వర్స్ట్. ఓకే. ఇది యాక్చువల్‌గా నిజం, సత్యం మేడం యాక్చువల్‌గా. చాలా మందికేంటంటే తెలియదు. ఎందుకంటే నాకు ఒరాకిల్‌లో పూర్వోత్తరాలు మొత్తం తెలుసు వాళ్ళయి నాకు. ఎందుకంటే నేను 14 ఏళ్ళు పనిచేశాను అందులో. అంటే జనరల్‌గా అందరూ అనుకునేది ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న పీపుల్ ఉంటేనే ఏదైనా ఎస్కలేషన్ ఏమన్నా వస్తే అవును ఫేస్ చూసుకుంటా. చేసే అవును. ఛాన్స్ ఉంటది. ఇప్పుడు అవును. ఫ్రెషర్‌గా వచ్చారనుకోండి ఎస్కలేషన్ వస్తే అసలు ఏం చేయాలో తెలీదు. తెలియదు. ఏంటో తెలీదు. బుర్ర బాదుకున్నా అర్థం కాదు. అవును. అందులోని ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా అసలు వాడికి టాలెంట్ లేనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు ఆయన కూడా ఏం చేయలేడు. అవును. మరి అలాంటోళ్ళని ఉంచుకొని సో, నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్‌ని తీసేయడం వల్ల కంపెనీ ఎదుగుదల అనేది ఎంతవరకు బాగుపడుతుందంటారు? ఇప్పుడు వాళ్ళకేం లేదు మేడం. వాళ్ళకేంటంటే హై లెవెల్‌లో ఎట్లా థింకింగ్ ఉంటది మేడం. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు వి డోంట్ నో ఎనీథింగ్. రిడక్షన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ కావాలంతే మాకు. మీరు ఎవరినైనా తీసుకోండి. లేదంటే మీరే ఎళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు టీమ్ ఎలా చెప్పినారంటే ప్రతి టీమ్ నుంచి ఒక మేనేజర్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ లే ఆఫ్. ఈ లే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లే ఆఫ్ ఎట్లా అంటే ప్రతి టీమ్ నుంచి ఒక మేనేజర్ ఉండాలి. హ్మ్. ప్లస్ టీమ్ మెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్లస్ ఎవరైతే హై ప్యాకేజెస్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు కూడా ఉండాలి. ఇది నెక్స్ట్ ఒరాకిల్ పార్ట్స్ ఫైల్ 3 ఇది. నిన్న పార్ట్ ఓకే. ఫైల్ 2 అయిపోయింది. ఫైల్ 1 నాతోని ముగిసింది. ఒరాకిల్ ఫైల్స్ పార్ట్ 2 నిన్న అయిపోయింది. ఫైల్ 3 ఎట్లా ఉంటదంటే ఒక మేనేజర్‌ని పెట్టాలి. ప్లస్ ఇంకోటి మేడం సివియరెన్స్ ప్యాకేజ్ కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా వచ్చింది సివియరెన్స్ ప్యాకేజ్ అంటే మేడం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో నంబర్ ఆఫ్ ఇయర్స్. హ్మ్. హ్మ్. నంబర్ ఆఫ్ ఇయర్స్‌లో 15 డేస్ సాలరీ వస్తుంది. సపోజ్ 6 ఏళ్ళు నేను పనిచేశాను అనుకోండి. 6 ఏళ్ల సగం సాలరీ అంటే మంత్లీ సపోజ్ నాకు 50,000 వస్తుందనుకో. 50,000 సగం 25,000. అది కూడా మళ్ళీ పీఎఫ్ అవి ఉండవు. హ్మ్. 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 ఓ 15,500 వచ్చి ప్లస్ ఒక 2 నెలల సాలరీ అడ్వాన్స్. ఫుల్ సాలరీ. అడ్వాన్స్ ప్లస్ ఇన్స్యూరెన్స్ ఒక 1 మంత్ ఇస్తారు. ఇది వాళ్ళ సెవరెన్స్ ప్యాకేజ్. కానీ ఏంటంటే ఎట్లా జరిగింది మేడం మొన్న లే ఆఫ్ అంటే ఎప్పుడైతే ఇంతకుముందు లే ఆఫ్స్ ఎట్లా జరిగేదంటే ఒక హెచ్ఆర్ వచ్చి మాట్లాడి ఇలా కంపెనీ రియార్గ్ అవుతుంది. మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే కాల్ కూడా ఎట్లా వస్తుంది మేడం అంటే మెయిల్ కూడా ఎట్లా వస్తుందంటే అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. మీరు జాయిన్ కావాలని వస్తుంది. లేకుంటే ఎవరు జాయిన్ కారు కదా! తీసేస్తున్నంటే ఎవరు జాయిన్ అవుతారు? హ్మ్. హ్మ్. కానీ ఈసారి మాత్రం ఇది మాస్ లే ఆఫ్ మేడం. ఊచకోత. నిజంగా చెప్పాలంటే ఇది బ్లడ్ బాత్
ఒరాకిల్‌లో బ్లడ్ బాత్ మొన్న జరిగింది. హ్మ్. ఆల్మోస్ట్ 30,000 మందిలో ఇంకా 30,000 మందికి అందులో హెచ్ఆర్‌లున్నారు, సీఎఫ్ఓలున్నారు, సీఓఓలున్నారు, మేనేజర్స్ ఉన్నారు, టెక్నికల్ మేనేజర్స్ ఉన్నారు. ఒక ఆటోమేషన్ మెయిల్ పంపారు వాళ్ళు. పొద్దున అందరం అంటే ఎవరైతే తీయాలనుకున్నారో 6 గంటలకు. 6 గంటలకి. మార్నింగ్ 6 గంటలకే. ఎందుకంటే జనరల్‌గా కొన్ని షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయి ఒరాకిల్ అంటే 4 గంటలకు ఉంటాయి, 6 గంటలకు ఉంటాయి. ఇంకేందంటే ఒక ఆటోమేషన్ ఈమెయిల్ చేసి ఏఐలో వాడి ఆటోమేషన్‌లో అందరికి పంపారు. మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు. పొద్దున్న నుంచి నా లాగిన్స్ వర్క్ కావట్లేదని. మరి నీకేమైనా మెయిల్ వచ్చిందంటే నేను చూడలేదు. హ్మ్. అంటే మొబైల్‌లో లాగిన్ చేసుకుంటారు కదా! మనం స్లాక్ అట్లాంటి వాటి హ్మ్. ఉంటాయి. హ్మ్. హ్మ్. నేను చూడలేదు అంటే చూసుకోపోయా అన్నాను. అవుట్ మెయిల్ ఉందన్నాడు అంతే. మెయిల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ చాలా థ్రెటనింగ్ జరుగుతుంది. లేబర్ వయలేషన్స్ థ్రెటనింగ్ అవుతున్నాయి. మీరు ఫోర్సిబుల్‌గా రిజిగ్నేషన్ ఇవ్వండి. హ్మ్. రిజిగ్నేషన్ ఇస్తేనే మీకు ఆ సెవెరెన్స్ ప్యాకేజ్ వస్తుంది. లేకుంటే యూ విల్ బి టెర్మినేటెడ్. మీకు మీకు రిలీవింగ్ లెటర్ రాదు, మీకు పీఎఫ్ రాదు, మీకు గ్రాట్యుటీ రాదు అంటారు. కానీ ఇవన్నీ అబద్ధం మేడం. లాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాము? లేబర్ లాస్ ఏం చెప్తున్నాడంటే ఎంప్లాయీ పని చేసిన రోజులు సాలరీ ఇవ్వాలి, ప్లస్ రిలీవింగ్ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, గ్రాట్యుటీ లేట్ అయిన వడ్డీతో సహా చెల్లించాలి. పీఎఫ్ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ. కాబట్టి వాటిని వాటిని ఏం ముట్టుకోకూడదు. కానీ నిన్న హ్మ్. ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్ నాకు ఇంకో మిత్రుడు ఫోన్ చేశాడు. అన్న రిజైన్ చేయాలనా వద్దా అని. నువ్వు రిజైన్ చేసినా చేయకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు టెర్మినేట్ చేసినా నీకు సీవరెన్స్ ప్యాకేజ్ రాదు. సీవరెన్స్ ప్యాకేజ్ కావాలంటే రిజైన్ చేసేయి. చేసి ఏంటంటే ఫోర్సిబుల్ రిజెక్షన్ యూ గో అండ్ కంప్లెయిన్ ఇన్ లేబర్ కమిషనర్. హ్మ్. అలా చెయ్యి. కానీ ఇప్పుడు నిన్న 30,000 మంది మేడం. మీరు ఎంతమంది లేబర్ కమిషనర్‌కి వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఐ డోంట్ థింక్ సో. ముగ్గురు కూడా రారు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఇండియా నుంచి 12,000 పీపుల్ యెస్. అని ఇండియా నుంచి చెప్పేసని. 12,000 మేడం. ఐ ఓన్లీ గేవ్ ద న్యూస్ టు ఆల్ ద పీటీఐ. హ్మ్. 12,000లో 12 మెంబర్స్ కూడా రారు మేడం. హ్మ్. ఎందుకు అంత భయపడతారు? ఇప్పుడు చాలామంది మేడం ఒక క్యాన్సర్‌ని నేను ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు 20 సంవత్సరాల్లో చేసిన ఒక క్యాన్సర్ పేషెంట్‌ని కూడా తీసినారు. కనీసం మానవతా దృక్పథం ఉండాలి మేడం కొన్ని కొన్ని విషయాల్లో. ఇప్పుడు పనికిరాని నన్ను ఎవరైతే 16 గంటలు చేసినారో అట్లాంటి వ్యక్తులు ఉన్నారో, ఒక మంచిగా పనిచేసే ఒక ఉద్యోగి పాపం ఇప్పుడు ఇలా బయటకొచ్చిందంటే క్యాన్సర్ అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని మేడం. ఇన్స్యూరెన్స్ అయిపోతుంది. హ్మ్. ఎవరు కొత్త ఇన్స్యూరెన్స్ ఇవ్వరు మేడం క్యాన్సర్ అంటే. ఎందుకంటే ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నేను కొత్తగా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకోండి, వాడు నాకు బీపీ ఉందా, డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ఉందా అన్నీ అవునవునవును. చూస్తారు. కానీ ఎగ్జిస్టింగ్ అనుకో చూడరు. అంటే ఇలా ఆయన బాధ వర్ణనాతీతం మేడం నిజంగా. మరి అవును. ఈ ఈ నిజంగా చెప్పాలంటే వీళ్ళందరితోని కలిసి నేను ధర్నా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. చాలామంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒరాకిల్ ఫైల్స్ కంటిన్యూ అవుతది మేడం నిజంగా. ఎందుకంటే మీరు ఎంప్లాయీ రైట్స్‌ని దెబ్బతీస్తున్నారు. హ్యూమన్ రైట్స్‌ని దెబ్బతీస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు ఎవరైతే లే ఆఫ్స్‌కి గురయ్యారో 1 డే బ్యాక్, సో వాళ్ళకి ఒక 1 ఆర్ 2 మంత్స్ సాలరీ అనేది క్రెడిట్ చేయడం అలా ఏమన్నా సపోర్ట్ ఉంటదా? లేతే ఇమ్మీడియేట్‌గా అసలు సంబంధమే లేదు లేకుండా మేడం. యాక్చువల్ చూస్తారా? సెవెరెన్స్ ప్యాకేజ్ ఉంటుంది. హుహు. ఎట్లుంటుంది సెవెరెన్స్ ప్యాకేజ్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు పనిచేశావు. ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్‌లో హాఫ్ సాలరీ. హుహు. హాఫ్ సాలరీ హాఫే వస్తుంది మేడం. హాఫ్ వస్తుంది. మళ్ళీ అది కూడా టాక్సబుల్ మేడం. 30% టాక్స్ అప్లైస్. సపోజ్ ఓకే. మీకు ఆ 10 సగంలో గూడా. ఆ సగంలో కూడా టాక్స్ అప్లైస్. అంటే నిజంగా చెప్పాలంటే 1/4 వస్తది. హ్మ్. ఎందుకంటే మీరు పళ్ళు చూసుకున్నట్టయితే మీకు ఈఎంఐస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకేం అదే. కనబడదు. అంటే అంత ఇమ్మీడియేట్‌గా తీసేస్తే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. ఇంకొకటి ఈఎంఐస్ ఉంటాయి ఉంటాయి. మేడం. ఇప్పుడు కరెక్ట్‌గా స్కూల్స్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ టైము. మేడం ఆ ఫీజులు వాళ్ళిచ్చే కట్టి డబ్బులు అడ్మిషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. చూసుకోవాలి. అవన్నీ చాలా ఉంటాయి. ఈ ఏప్రిల్ అనేది చాలా బర్డెన్ ఎందుకంటే ఫైనాన్షియల్ ఫినాన్షియల్లీ. ఎండింగ్ మేడం. ఫైనాన్షియల్ ఎండింగ్. ఎందుకంటే ఇలా ఇప్పుడు ఎండింగ్ అవ్వగానే మళ్ళీ మళ్ళీ ఇంకొక కొత్త ఫినాన్షియల్ స్టార్ట్ స్టార్ట్ అవుతది. అవుతుంది. అవును. సో, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసింది అడ్మిషన్స్‌కు స్కూల్‌కి సంబంధించి అవునవును. ఏప్రిల్‌లోనే స్టార్ట్ చేస్తున్నారు. అవునవును. సో, జూన్‌లో స్టార్ట్ అవ్వాల్సిన అకాడమిక్ ఇయర్ ఏప్రిల్‌లోనే స్టార్ట్ అవుతుంది. అవును మేడం. సో, ఇలాంటివి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అవును. ఫ్యామిలీ పరంగా. అవునవును. బ్యాచెస్ అంటే ఓకే. చెప్పలేము ఎవరి సిట్యుయేషన్ ఎలా ఉంటదో. అవునవునవును. సో, మరి ఈ ఫినాన్షియల్‌గా వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఈ రకంగా ఇంత క్రూయల్టీ అనే చెప్పాలి. సడెన్‌గా తీసేయడం అనేది దానికి ఏం చేయాలి వాళ్ళు? దే ఆర్ ఆల్ కార్పొరేట్ వ్యవస్థ మేడం అది. ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుంటది? వాళ్ళేందంటే వాళ్ళు క్రూరంగానే ఆలోచిస్తారు. వాళ్ళు క్రూరులే ఉంటారక్కడ. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ, హృదయం ఇట్లాంటి మెరిసి ఏముండదు. ఎందుకంటే ఒక ఎంతో కష్టకాలంలో పనిచేసిన ఉద్యోగం కూడా తీస్తున్నారంటే వాళ్ళకి అవి లేవు అవి యాక్చువల్‌గా. ఎందుకంటే ఇంకొకటి మేడం నేను ఒక ఇష్యూ హైలైట్ చేసుకోవాలనుకున్నాను. నిజంగా కూడా చాలామంది యూఎస్ ఎంప్లాయీస్‌ని వాళ్ళు తీయలేదు. యూఎస్‌లో ఎందుకు? ఉన్న ఎన్ఆర్ఐస్‌ని తీశారు. ఎందుకు మేడం యూఎస్ లాస్ చాలా కఠినంగా ఉంటాయి. ఎప్పుడైతే చికాగో హే మార్కెట్‌లో లేబర్ రైట్స్ ఉద్యమం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే యూఎస్‌లో మేడం కంపెనీని ఎట్లా సూ చేస్తారంటే అట్లా సూ చేస్తారు ఒరాకిల్‌ని. హ్మ్. అసలు ఆపరేషన్ జరగకుండా కూడా చేస్తారు. వాళ్ళంత పరిహారాలు అందుకే యూఎస్ ఎంప్లాయీస్‌ని మాక్సిమం తీయలేదు మేడం. ఎక్కువగా నేను చూసిన దాంట్లో వాళ్ళు యూఎస్‌లో కూడా త్వరగా దొరికింది ఇండియన్స్. అందుకే చాలా త్వరగా 12,000 దొరికింది మంది ఇండియన్స్. ఉన్నారు. రేసిస్ట్ వ్యాఖ్యలు మేడం యాక్చువల్‌గా. నాకు మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. హ్మ్. హ్మ్. నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కంప్లెయిన్ లేబర్ కమిషనర్. వి నో హౌ టు మేనేజ్ దెమ్ అని ఒకడు ఫోన్ చేస్తాడు నాకు యూఎస్ నుంచి.
నేను మొన్న లేబర్ కమిషన్ ఫస్ట్ హియరింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా హెచ్ఆర్ అక్కడే ఉంటున్నాడు 5 గంటలు, 6 గంటలు. మా హ్మ్. ఫ్రెండ్స్‌ని పట్టుకోలేదు అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అని. మరి ఏం చేస్తారో చూద్దాము వాళ్ళు. చేసుకోండి ఎంతకాలం చేసుకున్నా నాకు లేబర్ అధికారులపైన నమ్మకం ఉంది. నాకు మన కోర్టు వ్యవస్థలపైన నమ్మకం ఉంది. మిమ్మల్ని మాత్రం ఒరాకిల్ మాత్రం నిజంగా చెప్పాలంటే రోడ్డుకి ఈడ్స్తా. ఆల్రెడీ ఈడ్చిన నా సోషల్ మీడియా ఉద్యమం మేడం 4-8 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు ఒక్కొక్క ప్లాట్‌ఫామ్‌లో. అదే. అవును. అండ్ ఒకానొక టైంలో ఈ ఎంప్లాయీస్‌ని అంటే ఎవరైతే బాగా వర్క్ చేస్తారో నాలెడ్జబుల్ పర్సన్స్ వెతుక్కుంటూ కంపెనీస్ వచ్చేవి. అవును. ఇప్పుడేమో అసలు అలా ఏం జరగట్లేదు. ఒకానొక టైంలో ఓకే. చదువుతున్నారు. చదువు అయిపోగానే ఫోర్త్ ఇయర్‌లో కంపెనీస్ వస్తాయి. అక్కడ హ్మ్. కాలేజ్‌లో ఇంటర్వ్యూస్ అవుతాయి. నాకు జాబ్ వచ్చింది అనే ఒక నమ్మకం ఉండేది. అవును. పేరెంట్స్‌లోను, అక్కడ స్టూడెంట్స్‌లోను. అవునవును. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. వచ్చిన తర్వాత ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటదో తెలీదు. ఎన్ని నెలలు ఉంటదో తెలీదు. తెలియదు. మరి ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఐటీ కంపెనీలో మరి ఇందులో రావాలా? లేదు ఐటీ కంపెనీలో నిలదొక్కుకోవాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? మేడం యాక్చువల్‌గా ఒకటి ఐటీ ఒక్కటే కెరియర్ కాదు. నేను చాలా మందికి కూడా చెప్పిన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్‌గా ఒక హ్మ్. యూఎస్ పాడ్‌కాస్ట్ చెప్పినాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఒక ప్లంబర్ మ్యామ్ యాక్చువల్‌గా ప్లంబర్ రోజుకి 10,000 సంపాదించిన వ్యక్తి కూడా ఉన్నాడు. హ్మ్. నిజంగా కూడా ఐటీలో రూ. 1000 సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెలకు 10,000 సాలరీస్ చేసేవాళ్ళు కూడా. ఎన్నో ఉన్నాయి మేడం మనకు యాక్చువల్‌గా. మనకి ఎన్నో రకాల ఫ్రీలాన్స్‌గా వర్క్ చేసుకోవచ్చు. కంపెనీస్‌కే కాకుండా యూ కెన్ ఎర్న్ మోర్. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆటోమేషన్ సైడ్ మీరు చేస్తారో, నేర్చుకుంటారో డెఫినెట్‌లీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒక నేను ఒక పోస్టర్ క్రియేట్ చేయాలంటే ఇంతకుముందు 4 గంటలు పట్టేది. జస్ట్ 1 మినిట్ మేడం ఇప్పుడు. హ్మ్. సో దట్ కైండ్ ఆఫ్ టూల్స్ వి హావ్. మీరేందంటే ఆటోమేషన్ నేర్చుకోండి. కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. తప్పితే ఆ మూస పద్ధతిలో నేను ఇంకా జావా నేర్చుకుంటా, అమీర్‌పేటలో ఇది నేర్చుకుంటా అంటే బెటర్ డోంట్ కమ్. యూ డూ సమ్ అదర్ జాబ్. ఓకే. సో, అట్లాగే బయటికేమో లే ఆఫ్స్ ఇన్ని వేల మందున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఆ! బట్ బయటికి మనకు తెలియకుండా హిడెన్‌గా ఇంకేమన్నా జరుగుతున్నాయి మేడం. జరగచ్చంటారా? అయితే దిస్ 30,000 మీరన్నట్టు అఫీషియల్‌గా 30,000 హ్మ్. అన్‌అఫీషియల్‌గా ఇంకొక 10,000 ఉంటారు ఈజీగా. ఓహ్! హ్మ్. ఓకే. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ మేడం. ఓకే. ఎందుకంటే అండ్ వాళ్ళేంట అసలు టెర్మినాలజీ కూడా చాలా వెరైటీగా ఉంటది. సో, ఎవరైనా ఉద్యోగులను తీసేస్తున్నారంటే ఒక 1 మంత్‌లో నేను బెంచ్ మీద ఉన్నా అంటారు. బెంచ్ అంటే ఆల్మోస్ట్ ఔటే మేడం ఇప్పుడు. ఆ! అంటే అన్ని కంపెనీ అట్లా కాదు మేడం. అంటే ఒరాకిల్ ప్రొడక్ట్స్ వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి మేడం. ఎందుకంటే వాళ్ళు క్లౌడ్‌లో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. కానీ అన్ని ప్రొడక్ట్స్ కూడా అట్టర్ ఫ్లాప్. ఇంతవరకు లాస్ట్ 10 ఏళ్లలో వాళ్ళు సాధించింది ఏం లేదు. నిజంగా ఒకప్పుడు ఒరాకిల్ ఒక డేటాబేస్‌లో లీడర్స్ వాళ్ళు. ఇప్పుడు ఆ డేటాబేస్‌ని వదిలేసి తర్వాత డేటా సెంటర్‌ల పైన పడి, ఏఐ పైన పడి ఇక వాళ్ళంతా వాళ్ళ బిజినెస్ లూజ్ చేసుకుంటున్నారు. మనం ఎప్పుడైతే ఇప్పుడు అనుకున్నామో బార్క్లేస్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ చాలా వరస్ట్ రిపోర్ట్. హ్మ్. $100 బిలియన్ అప్పులున్నాయి వాళ్ళకు. సో, మేబీ అందుకేనా? ఆర్ ఎల్స్ లేదు అవును అంటే మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఎంప్లాయీస్‌ని తీసారో నిజంగా కూడా వాళ్ళ షేర్ పెరిగిపోయింది. హ్మ్. అది మనకు క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే. వాళ్ళేంటంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్టర్స్ పైన నమ్మకం మేడం. ఇన్వెస్టర్స్ వాళ్ళని గట్టిగా కాపాడలేదనుకో రేపు ఒరాకిల్‌కు టూలెట్ బర్డ్ పెట్టుకోవాల్సిందే. ఓకే. అవునా మేడం. ఇప్పుడు మనం టాప్ బ్యాంక్స్ చూసాము. హ్మ్. చేస్ బ్యాంకు, జేపీ మోర్గన్ బ్యాంక్స్ ఎట్లా కొలాప్స్ అయినాయో ఒరాకిల్ తొందరలోనే కొలాప్స్ అయితది. ఇన్ కేస్ దే డోంట్ ట్రస్ట్ ద ఇన్వెస్టర్స్ అండ్ కస్టమర్స్. అండ్ మోరోవర్ ఇన్వెస్టర్స్ లేకపోవడం వల్లనో, లేకపోతే ఐటీ కొంచెం సెక్టార్ అటు ఇటు అవుతుంది. కొంచెం డౌన్‌ఫాల్‌లో ఉంది అనే దానికి వల్లనేనా? ఇప్పుడు అండ్ మోరోవర్ ఈ వార్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు నో అనేటువంటి మేడం. ఈ మాటలు కూడా వార్ వస్తున్నాయి. ఇంపాక్ట్ ఇప్పుడు లేదు. యాక్చువల్‌గా వార్ బిఫోరే ఇవన్నీ డిసిషన్స్ జరిగిపోయినాయి. ఎందుకంటే మీరు నీకు ఓహ్! వార్‌కి దీనికి అసలు సంబంధం సంబంధమే లేదు. లేదు. ఎందుకంటే వార్ ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. అంటే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ 30,000 తీయాలనేది నాకు 6 నెలల కింద తెలుసు మేడం. హ్మ్. అంటే ఆ! నాకెందుకంటే లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అన్నారు. లాస్ట్ మళ్ళీ టైం ఒరాకిల్‌లో మళ్ళీ లే ఆఫ్స్ ఊచకోతుంటదని జరుగుతాయి చెప్పాను. అనేసని. ఊచకోతుంటదన్నాను. నేననుకున్నా ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది. 31st రోజు, 30th రోజు ఉంటదనుకున్నా. నైట్ తెల్లారి టీవీలు ఓపెన్ చేసే వరకు మొత్తం ఇంక ఒరాకిల్. అందరూ ఒరుతున్నారు ఒరాకిల్‌ని. ఒరాకిల్ అంటే ఓడుతున్నాడు. ఇంక ఒరాకిల్ అంటే వాడు పిల్లని కూడా ఇయ్యడు. అసలు ఐటీ ఎంప్లాయ్ అంటేనే ఇప్పుడు చెప్తున్నా నేను. ఇవ్వట్లేదు. అండ్ మోరోవర్ అవును. ఆహ్, ఖచ్చితంగా ఇయర్ పాస్ ఔట్ అయిన వాళ్ళు చాలా చాలా మందుంటారు. మందున్నారు మేడం. అవును. సో, ఇప్పుడు ఒరాకిల్‌లో హైరింగ్ జరుగుతుందంటే, వెళ్ళాలంటే చాలా మంది ఆలోచిస్తారు. నేను ఎళ్తే ఒక ఎందుకు ఎగ్ ఎన్ని ఒక మంత్స్ ఉంటాం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకొకతను అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్. మీకు ఓకే. చూపెట్టాలని తర్వాత హ్మ్. హ్మ్. ఒరాకిల్‌లో ఆఫర్ వచ్చిందట అతనికి. ఓకే. అయితే నేను నా పోస్ట్‌లన్నీ సోషల్ మీడియా లింక్డ్ఇన్‌లో చూసాడు. చూసి ఆహ్, ఆహ్, ఐ డోంట్ వాంట్ టు జాయిన్ అన్నాడు. తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాడు నాకు. సార్ నాకిట్లా నేను కరెంట్ ఒక కంపెనీలో ఉన్నా టాప్ కంపెనీ అది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. నాకు వర్క్ ప్రెషర్ వల్ల 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా అన్నాడు అతను. నేను చెప్పాను, "అరే అమ్మా! డోంట్ డూ దట్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ థింగ్. యువర్ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనకెంతో లైఫ్ ఉంది. ఎన్నో కెరియర్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత నేను ఒరాకిల్ ఆఫర్ డిక్లైన్ చేసినా" అని చెప్పాడు. ఓకే. అంటే దట్ ఇంపాక్ట్స్. ఇప్పుడు నా ఒక్క కేసే కాదు మేడం. ఒక శ్రీధర్ మెరుగు పోతే ఇంకో వందలాది శ్రీధర్ మెరుగు శ్రీధర్‌లు వస్తారు. కానీ ఏందంటే ఇప్పుడు మనం న్యూస్‌లో చూస్తున్నాం కదా! ఇప్పుడు హ్మ్. వాళ్ళకి కూడా భయం ఉంటది. అరే ఒరాకిల్ జరగాలంటే దిస్ ఈస్ నాట్ సెక్యూరిటీ జాబ్, నాట్ సెక్యూరిటీ ప్లేస్. వై షుడ్ వి జాయిన్ అని వాళ్ళందరికీ కూడా ఒక భయం ఉంటుంది. డెఫినిట్‌గా మేడం. నేను చెప్తున్నాను కదా! జేపీ మోర్గాన్ చేసి ఎట్లయితే డౌన్‌ఫాల్ అయిందో ఒరాకిల్ డౌన్‌ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయింది మేడం. హ్మ్. ఎప్పుడో స్టార్ట్ అయింది ఒరాకిల్ డౌన్‌ఫాల్. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్ వరస్ట్ రిపోర్టు. వాళ్ళ మేనేజ్మెంట్ వరస్ట్ రిపోర్టు. ఇక్కడ ఇండియన్ మేనేజ్మెంట్ అయితే ఇది దొంగల ముఠ. అలీబాబా అరడజన్ దొంగలున్నారు ఇండియాలో. హ్మ్. ఇండియన్ మేనేజ్మెంటు. ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ లేనోళ్ళని తీయండి. అది కూడా చెప్పండి వాళ్ళకి. ఒక 2 నెలల ముందో, 3 నెలల ముందు చెప్తే వాళ్ళు ప్రిపేర్ అయితారు కదా మేడం. ఇప్పుడు ఒక 2 నెలల హ్మ్. ముందు చెప్పారనుకోండి, వాళ్ళు ఆల్టర్‌నేటివ్ చూసుకుంటారు కదా! ఖర్చులు తగ్గించుకుంటారు. ఏమైనా కొత్తయి కొన్నారు. సపోజ్ నిన్ననే ఇల్లు కొన్నాను మేడం. నాది జాబ్ పోయింది మేడం. ఎట్లా కట్టాలి మేడం నేను? అదే గదా! ఇప్పుడు చాలా మంది అదే ఇప్పుడు ఇల్లవ్వచ్చు, ఇంకా ఇప్పుడు ఎనీ పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ అవ్వచ్చు అవ్వచ్చు, కదా! ఎనీ లోన్ తీసుకుంటా నేను. పిల్లలది. నేను ఏదైనా లోన్ తీసుకుంటాను. నేను నిన్న తీసుకున్నాను. ఈరోజు జాబ్ పోతే ఎట్లా కట్టాలి నేను? వాళ్ళు ఆగరు కదా! ఇంటికొచ్చి గొడవ చేస్తారు ఈ క్రెడిట్ కంపెనీస్ అన్నీ గూడా. ఆబ్వియస్‌లీ. ఆ! సో, వాళ్ళకి ప్రియోర్ ఇంటిమేషన్ అయితే వాళ్ళుండదు. ఇవి అసలు అసలు వాళ్ళకి తెలుసు మేడం. యాక్చువల్‌గా మేనేజర్స్‌కి అందరికీ తెలుసు. కానీ ఏందంటే దీన్ని వీళ్ళేంటంటే చెప్తారు మళ్ళీ మీడియాకి హ్మ్. లీకులు ఇస్తారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే ఈ 30,000 అనేది 6 నెలల కిందే తెలుసు నాకు. హ్మ్. ఇప్పుడు నా తర్వాత గూడా మళ్ళీ నాకు హెచ్ఆర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు. ఇంకా 30,000 లిస్ట్ రెడీ అయిపోయింది అని నాకు అప్పుడే చెప్పారు. మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇంకోటేంటంటే ఇంకొక లిస్ట్ రెడీ అయింది. మళ్ళీ తెలిసింది నాకు. ఓకే. ఇంకో లిస్ట్ ఇంకొక లిస్ట్ రెడీగా ఉంది ఉంది. తొందరలోనే. ఇంకా ప్రెటీ సూన్. ఇంక అది ఎప్పుడనేది మనం డేట్ ఆ దేవుడు నిర్ణయిస్తాడు గానీ, ఇంకొక లిస్ట్ రెడీగా ఉంది మళ్ళీ. ఓకే. వాళ్ళెప్పుడుకి అనిపిస్తే వాళ్ళ మూడ్‌ని వాళ్ళకప్పుడు బట్టి మూడ్ బట్టి. అంటే చేసేస్తారు. వాళ్ళు చూస్తారు అసలు అట్లా ఈ సిట్యుయేషన్, మార్కెట్ సిట్యుయేషన్ అని హ్మ్. చూసుకుంటారు. చూసుకొని ఇంక టైంలో అంటే ఇప్పుడు 30,000 మందిని సో, వేరే కంట్రీస్ పక్కన పెడితే ఇండియా నుంచే 12,000 అవును. మందున్నారు. సో, చిన్న నంబర్ గాదు. సో, చిన్న వాళ్ళు నెంబర్. చాలా లాట్ ఆఫ్ వర్క్ జేస్తారు. అసలు సో, ఊచకోత మేడం. ఇంత ఇంత లే ఆఫ్స్, ఇంత హై లెవెల్ నంబర్ ఆఫ్ లే ఆఫ్స్ ఇది దిస్ ఫస్ట్ ఇస్ ద టైమ్. ఫస్ట్ టైమ్ ఫస్ట్ అని టైమ్. ఫస్ట్ టైమ్. అవును. నిజమే. కరెక్టే అది. అది కూడా న్యూస్‌లో తెలుస్తోంది. అంటే 12,000 మందిని ఒకటేసారి తీయడం వెనక వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. హ్మ్. బట్ వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో అదెవరు జేస్తారు? అంటే ఒకటి నేను ఇంకొక ఇద్దరు, ముగ్గురు మిత్రులతో మాట్లాడాను. అసలు ఏంది మీకు వర్క్ ఉండట్లేదా రీసెంట్‌గా? ఎందుకంటే ఐ కేమ్ ఔట్ ఫ్రమ్ ఆల్‌మోస్ట్ 6 మంత్స్. ఏంది అసలు ఏం జరుగుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమైజ్డ్. ఆటోమేషన్ జరిగిపోయింది. అంటే హుహు. ఆటోమేషన్ జరిగినా గూడా ఇప్పుడు ఒక 10 మంది అవసరం దగ్గర ఇద్దరు, ముగ్గురు ఉండాలి మేడం. ఎందుకంటే ఆటోమేషన్‌లో ఎర్రర్స్ చూడాలి కదా! అదే ఆటోమేట్ అన్ని చేసి అది చేసుకొని ఎళ్ళిపోద్దంటే ఇంకా కానీ 'రోబో' సినిమాలాగే ఉంటది. రోబో సినిమాలో మనం ఫైనల్‌గా మనం చంపే ఎండకొచ్చేసరికి. పరిస్థితి మనకొస్తది ఒకసారి. కానీ అదే. వాళ్ళేంటంటే కంపెనీ ఈజ్ ఇన్ డీప్ సిట్యుయేషన్. సో, హ్మ్. దట్స్ ద రీజన్ దే ఆర్ రిమూవింగ్ మేడం. ఎందుకంటే ఇంత లే ఆఫ్స్ ఇంకా వేరే కంపెనీలు ఎందుకు చేయట్లేదు? అవును. ఇదే సీ వినిపిస్తోంది వై గత 6 ఒరాకిల్ ఓన్లీ నెలలుగా. ఈస్ డూయింగ్ నిన్న నిజంగా జరగాలంటే 12,000 మంది కాదు మేడం. 15, 20,000 ఆశ్చర్యం లేదు. దట్ ఈస్ హ్మ్. అఫీషియల్ నంబర్. బట్ ఇంకా చాలా మందికేంటంటే చాలా మందికి గూడా ఇంకా మెయిల్స్ ఇంకా వస్తున్నాయట. నిన్నటి కొంతమందికొచ్చినాయట. హుహు. దట్స్ ఆటోమేషన్ రైట్. సమ్ ఎర్రర్ ఇఫ్ ఎర్రర్ అదే. ఉందనుకోండి లేట్‌గా వచ్చింది. లేదంటే అవును. కొంతమందికి బౌన్స్ బ్యాక్ అయిందనుకో మెల్లమెల్లగా ఇంక చూస్తున్నారు. ఓకే. సో, ఇప్పటికి వరకు 30,000 మందన్నారు. ఇంకా హ్మ్. పెరగచ్చేమో సో, ఆ ఇట్ సంఖ్య విల్ అయితే. ఇంప్రూవ్. సంఖ్య పెరగొచ్చు. పెరగొచ్చు. మళ్ళీ తొందరలోనే ఇంకొక నెక్స్ట్ ముహూర్తం గూడా ఫిక్స్ చేసుకున్నారు ఒరాకిల్ వాళ్ళు. ఆళ్ళేంటి ఆళ్ళ ముహూర్తాలు వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ముహూర్త మరి ప్రెజెంట్ ఖచ్చితంగా కొంతమందికేంటంటే, ఈ జాబ్ నుంచి వచ్చేటువంటి ఇన్‌కమే సర్వైవల్ కోసం ఉంటది. అవును. సో, అదే ఫినాన్షియల్ సెక్యూరిటీ. వేరే అవును. సెకండ్ ఇన్‌కమ్ అనే థాట్ నేను ఉండదు. లాస్ట్ ఎందుకంటే టైమ్ గూడా 16 గంటలు ఇక్కడే పని జేస్తే, వాడు ఇంక వేరే పని ఇంకేం ఏం చేయలేడు జేస్తాడు? మేడం. ఏం ఇంకే పని చేయలేడు లేడు. గదా! ఆ! మరి జాబ్ సెక్యూరిటీగా ఉండాలి అనంటే, అండ్ సిటీలో ఎలాంటి ఖర్చులుంటాయో మనకు తెలుసు. మనకు ఊర్లో తెలుసు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓకే. దట్స్ ఫైన్. అవును. సొంత ఇల్లు ఉండొచ్చు. ఏదో అంటే సిటీలో ఉండే కంటే ఖర్చులు అక్కడ చాలా తక్కువుంటాయి. అవునవును. సో, కొంత సేవింగ్స్ ఉంటాయి. అవునవును. చేసుకోవచ్చు. అవును. సిటీలో అవ్వదు. అవును. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఇద్దరు వర్క్ చేస్తే గాని చేస్తే గాని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక నచ్చిన లైఫ్ బతకలేరు వాళ్ళు. బతకలేరు ఆళ్ళు. మరి జాబ్ సెక్యూరిటీ ఉంటూ, ఇన్‌కమ్ సెక్యూరిటీ కూడా చూసుకుంటూ, ఆ! ఫినాన్షియల్‌గా సాఫీగా జరగాలి అనంటే ఒక వ్యక్తిది ఏం జేయాలి? మేడం ఎప్పుడైనా నేను చాలా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒక క్లియర్ పాయింట్. యూ క్రియేట్ మల్టిపుల్ ఇన్‌కమ్స్. హౌ? అంటే లైక్ షేర్ మార్కెట్ ఈస్ దేర్. సో, మల్టిపుల్ మేడం. అది చేయాలంటే మళ్ళీ వెంటనే చేయకుండా ఒక ఎక్స్‌పర్ట్‌ని కలిసి కలిసి చేయండి. మాట్లాడి డోంట్ టేక్ చేసుకోవాలి తప్ప మళ్ళీ మీరు ఫోన్‌లో గుడ్డిగా చూసుకొని చేయొద్దు. గుడ్డిగా యూట్యూబ్ ఛానెల్స్ నమ్మి వాళ్ళిచ్చే ప్రసంగాలు, సూక్తులతో ఇది సంపాదన కుదరదు. యూ ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ లైక్ క్రియేట్ రెంటల్ ఇన్‌కమ్స్, క్రియేట్ పాసివ్ ఇన్‌కమ్స్. యూ వర్క్ ఫ్రీలాన్స్ వాట్ ఈస్ దేర్ రాంగ్? వర్క్ ఫ్రీలాన్స్ చాలా మందికి కూడా చెప్పాను. హ్మ్. దే ఆర్ టెర్మినేటింగ్ ఇల్లీగల్లీ. వై కాంట్ యూ డూ మూన్ లైటింగ్?
హ్మ్. ఇప్పుడు వాడు వాడు మన ఇల్లీగల్‌గా తొలగించినప్పుడు మనం కూడా ఇల్లీగల్ పనులు చేద్దాం. తప్పేం లేదు అందులో. చేద్దాం. చేసుకోండి. సో, అంటే రాబోయే కాలంలో ఐటీ జాబ్ అంటే చేయమంటారా? వద్దంటారా? అంటే ఐటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఐటీ పరిస్థితి ఎట్లా ఉంటుంది మేడం అంటే యాక్చువల్‌గా ఫుల్లీ ఆటోమేటెడ్ మేడం. హ్మ్. అంటే ఇంత ఎంప్లాయీస్ మనకు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళేంటంటే ఒక 10,000 ఎంప్లాయీస్ కోడింగ్ రాసేవాళ్ళనుకోండి. హ్మ్. ఈరోజు వాళ్ళకి 10,000 ఎంప్లాయీస్ అవసరం లేదు. 100 మంది ఎంప్లాయీస్ మాత్రమే అవసరము. ఓకే. అంటే ఆటోమేషన్ ఒక అంతుకు బెటరే. ఒక అంతుకు నష్టమే మేడం. ఎందుకంటే మనది లేబర్ ఫోర్స్ కంట్రీ. ఎందుకంటే మనకు జనాభా ఎక్కువ, లేబర్ అవును. ఎక్కువ. ఇప్పుడు నాకొక ఎగ్జాంపుల్ గుర్తుంది. ఆర్టీసీలో టికెట్ మిషన్ తెచ్చినప్పుడు ఆర్టీసీ సంఘాలు ధర్నా చేసాయి. హ్మ్. ఎందుకంటే మాకు లేబర్ టికెట్ మిషన్‌లొస్తే మా కండక్టర్లు మీరుండరు. డ్రైవరే జేసుకోవాలి. నిజంగా కూడా ఇప్పుడు జరుగుతుంది. డ్రైవరే అవును. టికెట్లు తీస్తున్నాడు. డ్రైవరే ఇస్తున్నాడు. అంటే అక్కడ ఒక కండక్టర్ జాబ్ అంటే పోయినట్టే కదా! అవును. అంటే మరి అది ఒక రకంగా ప్రెషర్ అనే చెప్పాలి. అంటే ఒక్క ఇద్దరు వ్యక్తులు చేసే పని ఒక వ్యక్తి చేయడం డెఫినెట్లీ మేడం. ఎందుకంటే అతను డ్రైవ్ ఖచ్చితంగా చేయాలి. ప్రెషర్ ఎందుకంటే ఉంటది. ఇక్కడంతా వీళ్ళు డ్రైవ్ చేయాలా? ఈ టికెట్ డబ్బులు టికెట్లు ఇయ్యాలా, మళ్ళీ తీసుకోవాలా? ఇంకో కస్టమర్ల బాధలు. ఇప్పుడు చూస్తే వాళ్ళేందంటే ఒకడు చిల్లరియ్యడు, ఒకడు చిల్లర ఉందంటాడు, లేదంటాడు. ఇవన్నీ టెన్షనే చాలా కదా తనకి. ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి. తెలియకుండా. అవునవును. ఒకళ్ళేమో ఒకళ్ళ సీట్‌లో కూర్చొని ఈ సీట్‌లో అవునవును. లేవాలంటారు. అవునవును. అదేమో ఈ వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు. వేరే వాళ్ళు బుక్ చేసుకో డ్రైవింగ్ ఆపేసి అక్కడ ఈ అంటే ఈళ్ళ ఈ పంచాయతీ చూడాలే. ఆబ్వియస్లీ అంతే కదా! ఆబ్వియస్లీ. లేకపోతే మీరేదో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తారు. అవునవును. సో, అయేమి పట్టించుకోవట్లేదు హెల్త్ అవును. పరంగా. అవునవును. సో, మరి రాబోయే రోజుల్లో ఐటీ రంగం బావుంటుంది అనుకోవాలా? లేకపోతే డౌన్ ఫాలేనా? నే నే ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేస్తదా అందరిని? డెఫినిట్‌గా ఏఐ రీప్లేస్ చేస్తది మేడం. అంటే మనకేంటంటే మనం అన్ని జాబ్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అంటే ఎవరైతే మంచి టాప్ నాచ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డెఫినిట్‌గా వండర్‌ఫుల్ కెరియర్. హ్మ్. అండ్ దే విల్ గెట్ పేస్ ఆల్సో వెరీ నైస్. ఎందుకంటే ఎవరైతే ఏఐ, ఎవరైతే ఇన్నోవేటివ్ థింకింగ్‌లో ఎళ్లి ఇన్నోవేటివ్‌గా నేర్చుకొని వాళ్ళెళ్తారో డెఫినిట్‌లీ దే హావ్ గుడ్ ఫ్యూచర్. లేదు నేను 1990స్‌లో లాగా ఇంకా కోడ్ రాసానంటే డెఫినిట్‌లీ దేర్ ఈస్ నో ఫ్యూచర్. ఓకే. అండ్ మోరోవర్ ఐటీ కంపెనీలో గత ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ నుంచి ఒకటే వింటుందేంటంటే సిట్యుయేషన్ బాలేదు. అవును. ఆహ్, చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. సో, అవును. ఐటీలోకి రావద్దు అనేటువంటి వార్తలే వినిపిస్తా అవును. ఉన్నాయి. ఇలానే ఉంటదా? అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత అయినా ఓకే. ఐటీ కంపెనీ బావుంది అనేటువంటివేమన్నా వార్తలు అంటే వినొచ్చా? మనం చూడండి మేడం మీరిప్పుడు 2009లో ఒక రిసెషన్ ఉంది. మళ్ళీ ఎంబడే ఒక 2, 3 ఇయర్స్‌లో మనం పికప్ అయిపోయాము. హ్మ్. ఇప్పుడు లాస్ట్ 24, 25, 26 కూడా కొంచెం మనకు బాలేదు. అవును. సో, రిసెషన్ అనే వింటూ ఉన్నా నేను. వింటూనే ఉన్నాము. బట్ డెఫినెట్‌లీ ఇన్ ఫ్యూచర్ విల్ బి గుడ్ మేడం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఐటీ నౌ. బికాజ్ ఈవెన్ నేను ఒక కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా ఒక యాప్‌లోనే బుక్ చేస్తున్నాను ఈరోజు. హ్మ్. అసలు బయట మార్కెట్స్ లేవు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డెఫినెట్‌లీ కార్పొరేట్ వ్యవస్థ మేడం ఇదంతా ఇంకా ఐటీ కంపెనీస్ అని కార్పొరేట్ వ్యవస్థ. డెఫినెట్‌లీ ఫ్యూచర్ విల్ బి దేర్. బట్ స్టూడెంట్ హాస్ టు వర్క్ హార్డ్ అండ్ థింక్ ఇన్ ఇన్నోవేటివ్ వే. ఏందంటే నేను మూస పద్ధతిలో నాకెళ్తా అంటే ఇంక జాబ్ రాదు. నేనెళ్ళి మళ్ళీ అమీర్‌పేట్‌లోనే నేను జావా నేర్చుకుంటా, నేను డాట్ నెట్ నేర్చుకుంటా అంటే మర్చిపో. నువ్వు ఎలా హ్మ్. ఆటోమేట్ చేస్తావు నీ కోడ్‌ను? యూ థింక్ ఇన్ ఎ ఇన్నోవేటివ్ వే. అంటే దెన్ యూ థింక్ కాలానికి ఇన్ స్టార్టప్స్. అనుగుణంగా థింక్ మనం ఇన్ మారాలి. స్టార్టప్స్, థింక్ ఇన్ సమ్ అదర్ వే. డోంట్ హ్మ్. థింక్ అబౌట్ ఓన్లీ ఐటీ, ఐటీ, ఐటీ. దేర్ ఆర్ చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ చేయాలనే కాదు. సో, యాహ్! ఏదో మేడం. దట్ కల్చర్. ఇప్పుడు చైనా చూడండి మేడం. ఎట్లా ఉంటే చైనాలో ప్రతి ఇంట్లో ఒక చిన్న ఇండస్ట్రీ ఉంటది. వాళ్ళు హ్మ్. చిప్స్ తయారు చేస్తారు, బాటిల్స్ తయారు చేస్తారు. యూ థింక్ ఇన్ ఇన్నోవేటివ్. ఇప్పుడు చాలామంది కూడా అగ్రి ప్రొడక్ట్స్ మీద స్పిరులినా ఇట్లాంటివి పండించి కూడా లక్షల లక్షలు మంత్లీ సంపాదిస్తున్నారు. హ్మ్. అదొక్కటే కాదు మల్టిపుల్ మేడం. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ దేర్ బళ్ళారిలో. ఆయన ఐటీ జాబ్ చేస్తాడు. ఇంట్లో నుంచి మళ్ళీ స్పిరులినా పండిస్తాడు. హ్మ్. స్పిరులినా దట్ దట్ గో హి ఎక్స్‌పోర్ట్స్. ఓకే. చూడండి మరి. అంటే మనము సీ మనం అందుకనే చాలా అదే మందికి చదివామంటే జాబ్ ఒక్కటే కాదు. లేదు. ఆ జాబ్ అదే ఒక్కటే అంటే చెయ్యాలి అనే లేదు. గాదు. ఆ జాబ్ ఒక్కటే ఎంత అంటే చదువుకున్నా మనం ఇంకా వ్యవసాయం జేయొచ్చు, చేయొచ్చు. ఆర్ ఎల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జేయొచ్చు, చేయొచ్చు. ఏదైనా జేయొచ్చు. చేయొచ్చు. సో, ఆ రకంగా ఆలోచించుకోవాలి తప్ప అవును. ఐటీ జాబే అది లేదు మేడం. కాదు ఇంకొకటి కూడా లైఫ్. ఎప్పుడు కూడా అంటే ఆర్గనైజేషన్‌లో ఒకటి మేడం చాలా మందికి నేను చెప్పాను. ఆర్గనైజేషన్‌లో ఎథిక్స్ కమిటీ అని ఒకటుంటుంది. ప్రతి ఆర్గనైజేషన్‌కి ఉంటుంది మేడం. హ్మ్. దట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. మీరు ఆ ఎథిక్స్ కమిటీలో కంప్లెయింట్ చేయొచ్చు. కానీ అంటే చెప్తున్నా చాలా కంపెనీ నేను ఒరాకిల్ విషయంలో చేశాను. బట్ యూజ్‌లెస్. వాళ్ళేం పెద్దగా రెస్పాండ్ లేదు. అంటే అన్ని కంపెనీస్ అట్లా ఉండకపోవచ్చు. హ్మ్. 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 ఇప్పుడు ఒరాకిల్‌లో చెప్పాను కదా! ఇక్కడ మేనేజ్‌మెంట్ ఒరాకిల్ హైదరాబాద్, ఒరాకిల్ బెంగుళూరులో కూర్చునేదంతా దొంగలమట మేడం. అలీబాబా అర డజన్ దొంగల్లా కూర్చుంటారు. ఇప్పుడు హ్మ్. నేను ఇన్ని 70 మెయిల్ రాసినా నాకు రిప్లై మేడం సీఈఓ రిప్లై లేదు. ఎవరో పెట్టారు నేను ఒక 1 వీక్ బ్యాక్. రెస్ట్ ఇన్ పీస్ ఒరాకిల్ అని పెట్టి మొత్తం ఇట్లా ఒరాకిల్ శవాన్ని మోస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ చేశారు నా దానికి ఎవరో. హ్మ్. రెస్ట్ ఇన్ పీస్ ఒరాకిల్ అని మొత్తం నలుగురు శవాన్ని మోస్తారు కదా! ఒక గుడ్డ కప్పి ఒరాకిల్ అని రాసి దండలేసి శవాన్ని మోస్తున్నారు. మరి అలా జరుగుతది మేడం. ఇప్పుడు ఎంప్లాయీస్ జస్టిస్ జరగకుంటే శవాలు మోస్తారు. వాళ్ళకి చెప్పుల దండలు గూడా ఏస్తారు. రేపు రేపు ఇంకొకరు ఏం చేస్తారు? ఒరాకిల్ సీఈఓలందరికీ చెప్పుల దండ ఏసి ఊరేగిస్తారు. ఏమన్నా జరగచ్చు. అండ్ జరగొచ్చు.
ఎందుకంటే ఓకే. దీస్ ఆర్ ఇల్లీగల్ టెర్మినేషన్స్ మేడం. మీరు న్యాయబద్ధ అంటే వీళ్ళకి ఏంటంటే ఇండియా అంటే సీ చులకన మేడం యాక్చువల్‌గా. ఎందుకంటే నేను చెప్తున్నా. నేను పర్సనల్ ఎగ్జాంపుల్ మేడం. హ్మ్. వి విల్ మేనేజ్. దట్ గై డోంట్ నో తెలుగు రైట్? వి విల్ మేనేజ్ హౌ టు మేనేజ్ ఇండియన్స్ ఐ నో దట్. దట్ అదే ఒకప్పుడు ఇండియా అనుకుంటున్నారు. ఆయన అసలు ఒకప్పుడు ఇండియాలో ఇండియా మారారు అనుకుంటారు. అనని మారానికి తెలియదు. వాడేందంటే ఇంకా పాత ఇంకా పద్ధతి పాపం అనుకుంటున్నాడు. బ్రిటిషర్ కానీ కాలంలో ఉన్నట్టున్నాడు ఆయన. బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు వానికి తెలవదు ఇంతమంది ఉద్యమాలు చేస్తారని. అంటే వన్స్ ఎదురు తిరగాలి అనుకుంటే ఏం ఏం పట్టింపులేదు. పట్టించుకునేరు. నేను ఒక పోస్టర్ చేశాను మేడం. నా ఫస్ట్ ఈ అజిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక సైడ్ ఏమో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఒక సైడ్ ఒరాకిల్. నాకు ఇదే స్ఫూర్తి. హ్మ్. అంతే మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగులే మనకు స్ఫూర్తి మేడం. మనకు భగత్ సింగ్ మనకు ఏమన్నాడు? కావాలి అనుకుంటే ఫైట్ భగత్ సింగ్ ఏమన్నాడు? చేయాలండి. నేను చచ్చిపోతే 100 మంది భగత్ సింగ్‌లు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక మెరుగు శ్రీధర్ చచ్చిపోతే 100 మంది మెరుగు శ్రీధర్‌లు పుడతారు మేడం యాక్చువల్‌గా. కావాలి అనుకున్నప్పుడు సాధించుకోవాలి. సాధిస్తాము. దానికోసం ఫైట్ చేయాలి ఫైట్ తప్ప చేయాలి తప్పదు. తప్పితే కా భయపడకూడదు. అలా కూర్చుంటే ఏమీ ఇప్పుడు రాదు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! 12,000 మంది, 15,000 మంది ఇండియాలో లే ఆఫ్ గురైనప్పుడు మీరు రండి. స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆఫీస్‌కెళ్ళిన అవసరం లేదు. లాస్ట్ టైమ్ మీటింగ్‌లో కూడా చెప్పాను నేను. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా. యూ కెన్ కంప్లెయింట్ ఆన్‌లైన్. హ్మ్. మరి ఎంతమంది చేస్తారు? చేయరు. అంటే మీ యొక్క ఎప్పుడు ఒకళ్ళు మాట్లాడితే కాదు. ఒకటికి ఎన్ నంబర్ ఆఫ్ మాట్లాడినప్పుడు ఆ మాట్లాడితే గొంతులు కలిసినప్పుడే కలిస్తే నేను అది ముందుకెళ్తది. నేను నిన్న చెప్పాను యాక్చువల్‌గా. నాకు చాలా మంది కాల్స్ వచ్చినాయి ఒరాకిల్ నుంచి. రండి ఒరాకిల్ ముందు ధర్నా చేద్దాము. హ్మ్. అప్పుడు వాళ్ళు మారతారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ పద్ధతి మారుతారంటే 100 మంది ఫోన్ చేసినప్పుడు అనుకోండి, రేపు నాకు హెల్త్ బాగాలేదు, మా తమ్ముడి దగ్గరికి పోతున్నా, పెళ్ళికి పోతున్నా, ఇన్ని తప్పించుకునే మార్గాలు తప్ప హ్మ్. నిజంగా వస్తే ఎందుకు వాళ్ళు దిగిరారు మేడం? మీరు రిజైన్ చేయకండి. లేకుంటే మీరు రిజైన్ చేయకండి. పోరాడండి. లేదు నాకు సివిరెన్స్ ప్యాక్ అంటే చేయండి. తీసుకోండి. మీ ఇష్టం అది. దట్ ఈస్ అప్ టు యువర్ పర్సనల్. కానీ ఏంటంటే మీరు పోరాడండి. మీరు 100 మంది పోరాడితే లేబర్ కమిషన్ కూడా రేపు రెస్పాండ్ వస్తుంది. ఒక మెరుగు అ శ్రీధర్ అంటాడు ఒక్కడే పోరాడితే ఎక్కడ రెస్పాండ్ వస్తుంది మేడం? రాదు. ఈడొక్కడేనా మెరుగు శ్రీధర్ అంటాడు ఒక్కడే ఉన్నాడా ఇండియాలో? ఎంతో మంది ఉన్నారు కదా మేడం వాళ్ళు. అండ్ భయపడినప్పుడు మాట రాదు. సో, ఒక్కళ్ళు మాట్లాడినప్పుడే వినిపిస్తది. సో, రాదు. 10 మంది మాట్లాడినప్పుడు అందులో ఎవరు మాట్లాడారో అవును మేడం. తెలీదు. అవునవును. అదొక్క లాజిక్ కనుక గుర్తుపెట్టుకుంటే సో, ఒకళ్ళు మాట్లాడితే ఒక్క గొంతే ఇనిపిస్తది. అదే 10 మంది మాట్లాడారు అంటే అన్నీ కలిపి ఒకే గొంతొస్తది తప్ప ఆ! 10 గొంతులు రావు. రావు. అది గుర్తుపెట్టుకొని ఎవరెవరైతే ఉన్నారో 12,000 మెంబర్స్ అందులో అట్‌లీస్ట్ సగం మందైనా వచ్చి ఫైట్ చేయండి. ఇది మీ రైట్. వేరే వాళ్ళది కాదు. మీకోసం మీరు ఫైట్ చేయాలి. వేరెవ్వరు ఫైట్ చేయరు. దీనివల్ల మీకు ప్లస్ పాయింటే తప్ప నెగెటివ్ అయితే రాదు. అండ్ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను మేడం నేను. హ్మ్. యాక్చువల్‌గా చదువుకున్న వాళ్ళకన్నా చదువు రానోనికి ఇంగిత జ్ఞానం ఎక్కువుంటదంటారు. జనరల్‌గా కూడా ఒక సూక్తి అది. హ్మ్. 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 ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా ఒక ఉద్యమాల గడ్డ, కరీంనగర్ గడ్డలో. మా దగ్గర సింగరేణి కోల్ మైన్స్ ఉంటాయి మేడం అక్కడ. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఏం పెద్ద చదువు రాదు. కానీ వాళ్ళు ఎంత లేబర్ రైట్స్ కోసం ఎంత పోరాడతారు మేడం యాక్చువల్‌గా. అంత గట్టిగా పోరాడతారు. వాళ్ళు నిజంగా ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఐఐటీ గ్రాడ్యుయేట్సు, తర్వాత ఇంజినీరింగు, ఎంసీఏ కానీ ఒక్కరు ముందుకు రారు మేడం. మీరు చదువు మీకు నేర్పిన జ్ఞానం ఏంటి? అవును. అండ్ అలాగే ఎవ్రి ఐటీ ఎంప్లాయీ ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సినటువంటి రైట్ డెసిషన్ ఏంటి? రైట్ డిసిషన్ మేడం. మీరంటే ఇప్పటికిప్పుడు మీరు ఫండ్ సెక్యూర్ చేసుకోండి ఒక 6 మంత్స్. సపోజ్ మీ జాబ్ డేంజర్‌లో ఉంటదో మీకు తెలుస్తది. హ్మ్. డెఫినెట్‌లీ యూ విల్ కమ్ టు నో. అందులో డౌటే లేదు. మీరు ఒక 6 మంత్స్ ఫండ్ జనరేట్ చేసుకోండి. ఆ ఈఎంఐల జోలికెళ్ళకండి. ఆ బ్యాంకుల జోలికెళ్ళకండి. ఉన్నంతలో సర్దుకోవడం బెటరు. బట్ యూ డూ ఫ్రీలాన్సింగ్ జాబ్స్. మీకు మంచి టాలెంట్ ఉంటే నంబర్ ఆఫ్ సైట్స్ ఆర్ దేర్. డూ ఫ్రీలాన్సింగ్ లేకుంటే ట్యూషన్స్. మేడం యాక్చువల్‌గా 80 అనే కాదు మేడం యాక్చువల్‌గా. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె అమెజాన్‌లో చైనా నుంచి తెప్పిస్తుంది ఐటెమ్స్ 15 రూపాయలకే వస్తది. 100 రూపాయలకి అమ్ముతది ఇక్కడ. హ్మ్. ఎన్నో ఉన్నాయి మేడం యాక్చువల్‌గా మనం లెక్కేసుకుంటే మన గూగుల్‌లో చూసుకున్న, ఇంటర్నెట్‌లో చూసుకున్న ఎన్నో రకాల బిజినెస్‌లు ఉంటాయి. బట్ ఏంటంటే యూ హావ్ టు కమ్ ఔట్. యెస్. మీరు ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎక్స్‌ప్లోర్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఫస్ట్ లాభాలు ఎక్కడ రావు మేడం. అదొకటి ఏంటంటే అవును. ఈ జాబ్ మైండ్ సెట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మేడం. ఎందుకంటే జాబ్‌లో మంత్లీ సాలరీస్ వస్తాయి. అదేంటంటే ఒక ర్యాట్ రేస్. హ్మ్. అంతే ఇంక ర్యాట్ రేసే అది. ఆ తర్వాత ఏంటంటే మనం బయటికి ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్‌లో ఈ జాబు నుంచి బయటికి రాలేము. ఇంకేం చేయలేము. 50 ఏళ్ళు వచ్చినాక ఇంకేం చేస్తాం మేడం మనం చేయలేము. ఇప్పుడు 30లో, 40లో ఉన్నప్పుడు కొంచెం మనకు శక్తి ఉంటుంది. మనకు ఎనర్జీ ఉంటుంది. థింకింగ్ హ్మ్. ప్రాసెస్ గట్టిగా ఉంటది. అప్పుడు మనం చేయొచ్చు. అంటే మీరు జాబ్ పోయినా గాని ఏం బాధపడొద్దు. చాలా లైట్ నేను మిత్రులకు చాలా మంది చెప్పిన. నీకున్న దరిద్రం పోయింది ఈరోజు. అదే ఈ థింక్ రోజుతో ఇట్ పాజిటివ్. పాజిటివ్ నీకున్న దరిద్రం పోయింది. నాకు ఫ్రెండ్ ఒకతనున్నాడు ఆయనకి చెప్పాను. నీ దరిద్రం పోయిందనుకో ఈ రోజు నుంచి ఇంకోటి చేసుకో. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ నీకు. నేను ఎప్పుడైతే ఒరాకిల్‌లో అంత 16 అవర్స్ ప్రెషర్‌గా వర్క్ చేసి అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటున్నాను బయటకొచ్చి. అప్పటికి కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ అయితా. కాదు అవును. ఎవరైనా అవుతారు మేడం. ఎందుకంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటారు. ఆబ్వియస్‌లీ స్ట్రగుల్ ఫేస్ చేయకపోతే రాదు. మనకి సక్సెస్ రాదు. రాదు. అండ్
అంటే ఇప్పుడు రాయి ఎన్ని ఉలి దెబ్బలు తింటే శిల్పిగా అవును. మారుతుంది. ఒక సో, అన్ని శిల్పంగా. దెబ్బలు అవును. తినాల్సిందే. సో, ఏం జరిగినా మన మంచికే. సో, పాజిటివ్‌గా ఆలోచించుకుంటే మంచండి. కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది ఉద్యోగం పోయినప్పుడు ఆ! చాలా ఇది చాలామంది కొంచెం లో అయిపోయారు. అవునవును. డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. కానీ కొంతమంది దాన్నే ఓకే. నేను ఇక్కడ ఆగిపోకూడదు. ఇంకేం చేయాలి అని ఆలోచించి అవును. చాలామంది ఇన్నోవేటివ్‌గా చాలా చేశారు. అవునవును. సో, విల్ సీ మరి ఇంతమంది ఏం చేస్తారు? మీ అడుగుజాడల్లో నడుస్తారా? నడవండి. అసలు ఎందుకంటే ఇప్పుడు ఏంటి అనేది యాక్చువల్‌గా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రకాల ఆపర్చునిటీస్ మనకి ఇండియాలో ఉన్నాయి. ఎన్నో రకాల లోన్స్, ముద్రా లోన్స్ ఉన్నాయి. వాటన్ని అవును. యుటిలైజ్ చేసుకోండి. అంటే మీరేంటంటే ఇయ్యాలనే జాబ్ అదని కుంగిపోకుండా మీరు ఫస్టే ఏంటంటే మీరు ఒక 6 మంత్స్ ప్యాకేజ్ నేను చెప్పినట్టు 6 మంత్స్ ఫండ్ పెట్టుకోండి. ఫండ్ పెట్టుకుంటే మీకు అంత ప్రెషర్ ఉండదు. హ్మ్. ప్లస్ లుక్ అట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ లైక్ నేను చెప్పాను కదా! స్పిరులినా పండిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. అవును. కంపెనీస్ వోంట్ స్టాప్ మేడం. కంపెనీస్ ఎందుకు ఆపుతాయి? నేను వ్యవసాయం చేసుకుంటుంటా అంటే ఏ కంపెనీ ఆపదు మేడం. అవును. వాళ్ళకేంటి జనరల్‌గా ఎట్లా ఉంటాయి కంపెనీ రూల్స్ అంటే, సో, యూ డోంట్ వర్క్ ఇన్ అనదర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ దట్స్ ఇట్. అవును. అంతే. సో, యూ డోంట్ వర్క్ ఫర్ మై కాంపిటీటర్. అంతే సింపుల్. చూద్దాం అసలేం అవును జరుగుతుంది మేడం. అనేసని. సో, ఎవరికి వాళ్ళు ఫినాన్షియల్లీ సెక్యూర్‌గా ఉంటూ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎక్స్‌పర్ట్స్‌ని కలిసి ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి తెలుసుకోండి. అండ్ మోర్ ఓవర్ థాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ.